హాయ్ అండి. తాటి పొంగనాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా తాటి పేసుని తీసుకోండి. ఒక తాటికాయ తీసుకున్నాను నేను. అరకప్పు బియ్యం నూక వేసుకోండి. కొద్ది కొద్దిగా వేసుకోండి. ఒక చెక్క కొబ్బరికూర తీసుకున్నాను, అది కూడా వేసుకుని బాగా కలుపుకోండి. బియ్యం నూకే ఇంకొద్దిగా వేసుకుని మళ్ళీ కలుపుకుంటున్నాను. కొద్ది కొద్దిగా వేసుకున్నాను. ఒక అరగంట పక్కన పెట్టి నాననివ్వండి. నానేక బెల్లం కూర వేసుకోవాలి. 3 స్పూన్ల వరకు బెల్లం కూర వేసుకోండి. బాగా కలిపేసుకుని మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద గుంట పొంగనాలు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక మనం కలుపుకున్న తాటి పేసి ఉంది కదా, కొద్ది కొద్దిగా గుంటల్లో వేసుకోండి. లాస్ట్లో మధ్యలో వేసుకోవాలి. మధ్యలో మంట తగులుతుంది కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఒక 5 నిమిషాలు కుక్ అయ్యాక మళ్ళీ తిరగేసుకోండి. కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా స్పూన్ తోటి తిరగేసుకోండి. అన్నీ ఈ విధంగా తిరిగేసేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. 5 నిమిషాలు అయితే సరిపోతుంది. కుక్ అయిపోయినాయి. గుంట పొంగనాలు చాలా రుచిగా ఉంటాయి. లోపల వరకు కుక్ అయ్యి చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.